దేవుని సేవకుల విషయంలో ఎంత వ్యతిరేకంగా నిలబడ్డారో, దేవుని విషయంలో ఎంత వ్యతిరేకంగా నిలబడ్డారో ఎవరిని దేవుడు వదిలిపెట్టాడండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా వదిలిపెట్టడం. ఒకడైతే జర్నలిస్ట్ అడుగుతూ ఉన్నాడు, ఎందుకు ఇలా జరుగుంటుంది సార్ అంటే, బ్రో మేమే చేసాం, మేమే, మా వాళ్ళే, మొత్తం మా వాళ్ళే చేశారు. ఏమన్నారండి? లేనిది మాట్లాడారా? ఉన్నదాని గురించేగా మాట్లాడింది. ఒకవేళ అది తప్పు అయితే మీరు ఖండించి దాని గురించి చెప్పండి, అది కాదు ఇది కాదని చెప్పండి. యేసుప్రభు వారి గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు కదా. ఈరోజు ప్రవీణ్ గారు ఏదో అన్నారంట, ప్రవీణ్ గారు అనేసరికి కోపం వచ్చిందంట, వీళ్ళందరూ ఒక గ్రూప్గా కూడి మాట్లాడుకొని ఈరోజు చంపేశారట. జీవం కలిగిన దేవుడు ఒక్కొక్కరిని ఎలా చేస్తాడో చూడండి, మీ పెంట దెబ్బలైపోతాయి ఇల్లులు. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు? జీవం కలిగిన దేవుడు ఏ ఒక్కడిని వదిలిపెట్టాడు. వాడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అసలుగా. మేమే చంపింది, మా వాళ్ళు ప్లాన్లు వేసారంటే అయిపోతాడు. మేము ఎవడన్నా మాట్లాడుతున్నాడు అనుకో, వాడిని మేము ఆల్రెడీ మా ప్లాన్లో పెట్టేసుకుంటూ వాడి గురించి, వాడిని ఎప్పుడు చంపేయాలి. ఈరోజు చాలామంది యవనస్తుల్ని టార్గెట్ చేసి ఒక్కొక్కడు వాళ్ళలో ఉన్మాదాన్ని నూరిపోసి వాళ్ళకి డ్రగ్స్కి, తాగుడికి, గంజాయిలకి అలవాటు చేసి మేము ఇది ఇస్తాం మీరు ఏదైనా చేయండి అని చెప్పినట్లు వాళ్ళని తయారు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళని రెచ్చగొట్టేసి ఈరోజు అమాయకులైన సేవకుల్ని, క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ, చంపుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కదా. ఎవరిని వదిలిపెట్టడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు కుటుంబాలున్నాయి. ఒక్కసారి వాడు ఏమంటున్నాడో ఒకసారి చూడండి, ఎంత బాధకరం. మేమే చేసాం. మరి దీని గురించి ప్రభుత్వం ఏమంటుందో, వీడి గురించి ఇంకా పూర్తి క్లారిటీ ఇస్తాను. ఒకసారి వీడియో చూడండి. ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఒకసారి వీడియో చూడండి, వీడు ఏం మాట్లాడుతున్నాడు. నేను ఆయన పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో, ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది ఆయనకి. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నావు? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు. అట్లా ఉంటది మా. ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము నురుకు. అట్లుంటది. ఎవరైనా సరే, మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఇచ్చిపోతుంది. నిజంగా కావాలని చంపారంట. తప్పేలే. ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో, చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు కదా. బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తాం. చేసేస్తావా? నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తుంది ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తుపెడుతున్నా. ఎందుకని అంత కోపం నీకు? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని, మా దాని దగ్గర వచ్చి మాట్లాడితే మాత్రం రాడు దుంపుతా. ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు. ఐఎమ్ సాటిస్ఫైడ్, హ్యాపీ. వీడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు, ఎంత పబ్లిక్లో ఎంత రోషంగా వాడు తెంచుకొని మాట్లాడుతున్నాడు. ప్రభుత్వాలకి అర్థం కావట్లేదా? వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మేమే, మా ఊళ్ళే, మా హిందువులు అందరూ లేరండి పాపం. వాళ్ళందరూ చాలామంది అమాయకులు. హిందువులో ఉన్న వాళ్ళు చాలామంది అమాయకులు. కానీ అందులో ఉన్న ఉన్మాదులు, మతాన్ని పట్టుకొని ఊగే ఈ మత ఉన్మాదులు ఇలాంటి వాళ్ళని తయారు చేస్తూ, వాడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? మ్యాక్సిమం ఒక 25 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు వాడికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతాను చూడండి. నేనే చంపేస్తా అంటున్నాడు. అంటే ఎంత ఉగ్రవాదానికి దారితీస్తున్నారో చూడండి. డెవలప్మెంట్కి వెళ్ళి చూడాలా, మతంకి వెళ్ళి చూడాలా, ఎడ్యుకేషన్కి వెళ్ళి చూడాలి, చూడాలి ఏంటండి? ఎడిపోతుందండి దేశం. ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కడు చిన్నపిల్లల్ని టార్గెట్ చేసేసి వాళ్ళ డ్రగ్స్కి, గంజాయికి, తాగుడికి అలవాట్లు చేసేసి ఈ విధంగా ఉన్మాదాన్ని నూరిపోస్తున్నారు కదా. ఏ ఇల్లును వదిలిపెట్టడో దేవుడు, ఏ ఇంటిని. ఆ రోజు ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలీని బాధ పెట్టారు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే బాధ పెట్టారో మీరు గమనించుకోండి, ఆ ఇశ్రాయేలీల్ని కాపాడిన దేవుడు ఐగుప్తులందరినీ చంపేశాడు.
వదిలిపెట్టడో. జీవం కలిగిన దేవుడు ఎవరిని వదిలిపెట్టడో. ఎవడి నోటికొస్తే వాడు మాట్లాడుతున్నాడు, మాట్లాడండి. క్రైస్తవులకు మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని చేసినా కానీ సువార్త ఆగదు. సువార్త మాత్రం ఆగదండి. బలమైన సువార్త జరిగిస్తాడు దేవుడు. కానీ మేమే హత్య చేసామని ఒప్పుకుంటున్నారు కదా, దీని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవనే సంగతి కూడా మాకు తెలుసు. వాడిని వదిలేస్తారనే సంగతి మాకు తెలుసు. ఇవన్నీ తెలుసండి. మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాం. కానీ ఒక సేవకుడి విషయంలో ఎంత జరిగినా పట్టించుకోవట్లేదనే బాధాకరమైన. కానీ మేము ఓట్లేయట్లేదా, మేము రావట్లేదా, మా వల్ల ఎవరు ఏమీ మేలు పొందట్లేదా? దేశం కోసం ప్రార్థన చేస్తారండి సేవకులు. దేశం బాగుపడాలని, దేశం యొక్క సంపద పెరగాలని, దేశంలో ఉన్న చిన్నల మొగులు పెద్దలు అందరూ బాగుండాలని, బాగుపడాలని ప్రార్థనలు చేసే సేవకుల్ని చంపుతున్నారంటే శాపమైపోద్ది దేశం. దేవుడు తలుచుకుంటే ఆ రోజు మనం చూసాం, కేరళ, ఒరిస్సా, గుజరాత్ కరువు ప్రాంతాలుగా అయిపోతున్నాయి, నష్టపోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉన్మాదం వచ్చేసింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు అయ్యారు, ఈరోజు ప్రవీణ్ గారు అయ్యారు, రేపు మరొక సేవకుడు అవ్వచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం చనిపోయే వాళ్ళు లెగుస్తూనే ఉంటారు. ప్రతి తరంలో సేవకుల్ని, రోషంగా బతికే సేవకుల్ని దేవుడు లేవనెత్తుతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరి దగ్గర ఒకలాగా జరిగింది, మరొక చోట వేరేలాగే ఇలాగే జరిగింది అనుకోకండి. ఎవడొక్కొక్కడు ఉంటాడు, వాడు మామూలు వాడి ఉండడం. అప్పుడు చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఈరోజు క్రైస్తవులు చేతగాని వాళ్ళు ఏం మాట్లాడరు, ఎంత చేసినా ఏం చేసినా మాట్లాడరు అనుకుంటున్నారు. కానీ మేము ఎందుకు సైలెంట్గా ఉంటున్నాం తెలుసా? జీవం కలిగిన దేవుడు సైలెంట్గా ఉండమంటున్నాడు. మరి దీని విషయంలో దేవుడు పట్టించుకుంటే ప్రాంతాలు కాదు, దేశాలే కొట్టుకుపోతాయి. అది కూడా జరగకూడదని మా తాపత్రయం. అంతేగాని మరొకటి కానే కాదు. ఏది ఏమైనా ఈరోజు మనం గమనిస్తే ఆయన యొక్క షర్టు మీదకే, బన్నీ మీదకే ఆ కాలు ముద్రట్లు వచ్చిందో తెలియదు, ఆ కర్రలు ఎందుకు వచ్చినాయో తెలియదు. ఒకళ్ళేమో తాగాడు, ఇష్టం వచ్చినట్టు ఎంత వస్తే అంత డ్రగ్స్ తీసుకున్నాడు, 4 కోట్లు పట్టుకుపోతున్నాడు. అయ్యే కోట్లుంటే ఎన్నో ఇచ్చేసేవాడండి ఆయన. ఎందుకు చెడుగా స్ప్రెడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు? ఎంత చేసుకుంటే ఏముంది? ఈరోజు యవనస్తులు ఉన్మాదులుగా తయారు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. చేయండి. ఏ ఒక్కరిని దేవుడు వదిలిపెట్టడు. ఇంకో మాట అడుగుతానండి, క్రైస్తవుల వల్ల నష్టం ఏంటంటే, అంటే నువ్వు తాగకూడదు అని చెప్పడం తప్పండి, నువ్వు ఇలా బతకాలి అని చెప్పడం తప్పండి. అరే నువ్వు ఆ పాపం మానుకోరా, నీ మనసు మార్చుకోరా, నీ బతుకు మార్చుకోరా, నీ కుటుంబాన్ని మార్చుకోరా అని చెప్పడం తప్పండి. మంచిగా బ్రతుకు అని చెప్పడం తప్పండి. ఇది ఎవరికి నచ్చట్లా ఇప్పుడు. నా జీవితం, నా డబ్బులు, నా ఇష్టం, నేను తాగుతా, నా భార్య నా ఇష్టం, నేను చంపుకుంటా, నా ఇంటోళ్ళు నేను చంపుకుంటా, నా దేశం నేను ఇష్టం వచ్చినట్టు ఉంటా అని ఇలా ప్రవర్తిస్తున్నారండి ఒక్కొక్కడు. కానీ ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, శాపం ఎక్కడికి పోదు. యెరూషలేములో యేసుక్రీస్తు వారిని చంపేస్తే ప్రభు చెప్పకనే చెప్పాడు, మీ గురించి మీ పిల్లల నిమిత్తం ఏడవండి, ఒక నష్టం రాబోతుంది, దయతో మీకోసమే ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఆ రోజు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈ యొక్క నింద, ఈ యొక్క శాపం, ఈ యొక్క పరిస్థితి మా మీద, మా పిల్లల మీదకి వచ్చునుగాక అని అన్నారు. ఈరోజు చాలామంది కూడా అయితే చచ్చాడు, ఏమీ కాదు అని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు కదా. ఈరోజు రేపొద్దున ఒక బలమైనది జరగబోతుంది. ఒక సేవకుడిగా నేను చెప్తున్నానండి, ఈరోజు చేసిన ఈ పరిస్థితిని బట్టి, ఈరోజు సేవకుడిని చంపారు కాబట్టి భయంకరమైన నష్టాలు రాబోతున్నాయి, భయంకరమైన తీవ్రత కలిగినవి రాబోతున్నాయి. ఆ రోజు చెప్తారు, అరే ఆ రోజు ఒక వ్యక్తిని చంపేశారు, అందుకే ఈరోజు ఇలా జరిగింది. ఇవి చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమవుతుందో తెలియదు. ఎందుకు అనంటే ఏది ఏమైనా దేవుడి చిత్తం కోసం నిలబడితే, దేవుడికి క్షమాపణ అడిగితే క్షమించగలిగిన దేవుడు. అలాగే క్రైస్తవులు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి మతులు ఎప్పుడూ లెగుస్తూనే ఉన్నారు, ప్రతి తరంలో ఉన్నారు. ఒక్కొక్కడిని ప్రార్థనతో రక్షించుకునే స్థాయి మంది. ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం. దేవుడే న్యాయం చేస్తాడు, దేవుడే న్యాయాధిపతి. ఆయన ఏమైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ జరిగిస్తాడు. మన వంతు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కార్యాలు బలంగా చూచుదుము కాక. ఆమేన్.